ఇలా టిఫిన్ తీసుకురాకపోయేసరికి మా మామ బయట ఏమన్నా తినొస్తా అని పోయిండు. మరి ఆడున్నాడో ఏం తింటున్నాడో కనబడితే వచ్చేటప్పుడు నాకు తలకాయ కూరన్నా పార్సల్ అన్నది ఏమందును. రానన్నా రావాలి లివర్ 20 నాన్న, చికెన్ కర్రీ 50 రూపాయలు నాన్న. రైట్ సార్ ఓకే నాన్న. అటుకున్నా అమ్మ కూర రావాలి నాన్న రావాలి. 2 లివర్లు ఫ్రీ నాన్న, 2 లివర్లు రా నాన్న. తీసుకో తొందర తీసుకో. అవ కూర అన్న బండి పక్కన పెట్టుకోండి ఇట్లా రోడ్డుకి అడ్డంగా రాకుండ్రి అన్న రావాలి అన్న. తలకాయ కూర 80 రూపాయలన్నా, బోటి 40 రూపాయలన్నా, చికెన్ కర్రీ అయితే 30 రూపీస్ తొందర పెట్టేసేయండి అమ్మ. నాడు హాయ్ కొమరం ఆంటీ, మా మామ ఆడికి పోయి తింటే బాగుండు. నేను కూడా లివర్ ఫ్రై పార్సిల్ తెప్పించుకుందును. అమ్మ అట్లా నువ్వు ఎట్లా పడితే అట్లా అనుకునేటట్టు ఉండదమ్మా. సింగిల్ కర్రీ అయితే 50 రూపాయలమ్మా, డబల్ కర్రీ అయితేనేమో 100 రూపాయలమ్మా, ట్రిపుల్ కర్రీ అయితే అంటే 3 రకాల కర్రీలు అయితే 150 రూపాయలు. అట్లా కాకుండా తలకాయ, చికెన్, బోటి ఇంకా 4 రకాల కూరలు కావాలంటే మాత్రం 420 పే కొట్టలే. అరే బాబా పైసలు తిని అది పైసలు పెట్టలేదు. ఫోన్ పే చేయమని అని పట్టుకో నాన్న. చెప్పు నాన్న ఏం తీసుకున్నావు నాన్న? 2 లివర్లు అన్న 1000 రూపీస్ అక్కడ పే చేయనమ్మా, ఫోన్ పే చేయమ్మా. 1000 రూపీస్ అంతే కదమ్మా, 2 లివర్లు కదా తీసుకున్నది. అన్నం అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చినా మరి ఇక్కడికి? బిల్ కట్టు, ఫోన్ పే కట్టించుకో అమ్మ. నడమ్మా, అన్నం అయిపోతుంది తొందరగా. అమ్మ నువ్వేం తీసుకున్నావు అమ్మా? 2 చికెనా 420 అమ్మ. సాంబార్ ఏదునా అమ్మా. బిల్లు ఫోన్ పే అడగట్టు. లెక్క చూసుకోండి, అందరి దగ్గర తినిపోతారు. ఏందమ్మా పెరుగు ఎక్కువ తక్కువ వాడబోయకుండా అమ్మా. కొంచెం తినాలి, ఇక తక్కువ పెడతారని మొత్తం ఎత్తుకోపోతారా? కొమరమాంటి అరే ఏందమ్మా ఏం తింటావు? ఊరుకోక పిలిచి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు, గిరేకంతా ఖరాబ్ అవుతుంది. చెప్పు, చికెన్ తింటావా, లివర్ తింటావా, కార్జా తింటావా, మటన్ తింటావా, బోటి తింటావా, తలకాయ తింటావా? నా తలకాయ తిన్నట్టు నాడు. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ నుంచి ఫేమస్ అవుతున్న మన కొమరమాంటి దగ్గరికి మనం వచ్చాము. ఆంటీ మన ఎంత ఫేమస్ అవుతుందో మనం ఆంటీ విషయంలోనే మనము తెలిసి కనుక్కున్నాము. చెప్పండి ఆంటీ. ఏం చెప్పాలి నాన్న, అంత పనంతా ఖరాబ్ చేస్తారు మీ యూట్యూబ్ వాళ్ళు కాబట్టి. సర్వనాశనం అవుతున్నా నేను. ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతున్నాను, లొల్లి పెడుతున్నారు అక్కడ. ఏంది ఎట్లు మంచిగానే ఉన్నది అంతా. అది కాదంటే మీ దగ్గరికి ఇంతమంది వస్తారు కదా, ఇంతమందికి మీరు ఎలా సప్లై చేస్తున్నారు? ఎట్లా చేస్తాం? చేతులతో చేస్తాం. ఇది కూడా చెప్పాలి. మళ్ళీ మొన్న చెప్పిన రోజు ఇంటర్వ్యూలు మీరు తినేటోళ్ళ కంటే మీరే ఎక్కువ వచ్చి పడతారు మా మీద. నాడే నీ ఇంటర్వ్యూ వద్దునా అవుతారా? కొమరమాంటి చెప్పు నాన్న. మా మామ వస్తాడు మీ దగ్గరికి. నాకు చికెను, మటను, బోటి, తలకాయ అన్ని కలిపి పంపు. పేమెంట్ మాత్రం మా మామ దగ్గరనే తీసుకో. సరేనమ్మా సరే. ఇప్పుడు డింగ్ టీవీ నుంచి వచ్చాము. ఆంటీకి ఎంత నెలకి ఆదాయం వచ్చిందో ఇప్పుడు ఆంటీని అడుగుదాం. ఆంటీ నీకు నెల ఎంత ఆదాయం వచ్చింది? ఎంత వస్తుంది నాన్న? ఒక 50,000 వస్తుంది. అంతకంటే బంగారాలు దంపుతా కోట్లు బిల్డింగ్లు ఏమైనా సంపాదిస్తామా? లక్షలు వస్తున్నాయి అని చెబుతున్నారు. అందుకని ఎవరు చెప్తున్నారు నాన్న? మీరే చెప్తున్నారు నాన్న. లేని కానీ అడ్డమైన రాతలన్నీ రాసి నన్ను రోడ్డు మీద గుంజిల్లు. ఇంకెక్కడ గుంజుతారు నాన్న? నీకు ఇంటర్వ్యూలు వద్దని ఇంతకుముందు ఒకరికి చెప్పినా, మళ్ళీ వచ్చినావు. నేను అమ్ముకోవాలా నీ ఇంటర్వ్యూని? అయ్యో కొమరమాంటి, ఎందుకంత గట్టి కొరతా అన్నావు? కొంచెం నిమ్మలంగా ఉండరాదు? ఉన్న గిరాకీ నువ్వే పోగొట్టుకునేటట్టున్నావు. కొమరమాంటి, మేము బుచ్చుకు టీవీ నుంచి వచ్చాము. మీ ఖర్చులు పోను, క్రెడిట్ డబ్బులు మిగులుతాయి. ఎన్ని మిగిలితే అంటే ఏం మిగిలితే? 10,000 మిగిలితే ఎక్కువ నాన్న, ఎక్కువ 10,000 మిగిలితే అంతే. ఐటీ వాళ్ళకన్నా మీ సంపాదన ఎక్కువ ఉంది కదా. గాయడితే సగం మా కోపం వస్తున్నదయ్యా. ఎట్లా నాన్న మీరు మా సంపాదన మీద? మేము పొద్దుగాల 4 గంటలకు లేచి కష్టపడి 4 కూరలు చేసుకొని వస్తాం. మా మీద పడి ఎడితే ఏమొస్తుంది? కష్టం కూడా దంతనే ఉంటుంది, అది కూడా చూడాలి కదా. అది చూడకుంటే ఎట్లా చెప్తారు? మీరు కస్టమర్కి ఏం చెప్పాలనుకుంటారు? ఈ రోజు మస్తు ఫేమస్ అయిన యూట్యూబ్లలో కానీ ఎక్కడ చూసినా కూడా నాది వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, ఇన్స్టాలో పెడుతున్నారు. మస్తు పాపులర్ చేసి ఏమక్క చెప్పవు? మస్తు పాపులర్ చేసినాము. మంచిగా మీరు పాపులర్ చేసిండ్రు, నాకు మంచిగా ఉన్నది, గిరాక్ కూడా మంచిగా అవుతున్నారు. కానీ తక్లీఫ్లు కూడా గంటనే ఉన్నాయి అబ్బా. అంటే ఇక్కడ నుంచి తొందరగా మా సార్ తీరుతాడు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంత లొల్లు అవుతుంది. మీరు తొందరగా తీసుకొని పో. అదేంటన్నా గట్లా అంటావు? అందరు పెట్టుకున్నారు కదా. అందరు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మాకు ట్రాఫిక్ జామ్ అయింది కదా, మాకు ఇబ్బంది అవుతుంది. యూట్యూబ్లో వస్తారు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాకపోతే ఇంకో 10 రోజులు పెట్టుకోండి అమ్మా. అట్లా కాదు నాన్న, నేను వాళ్ళని రమ్మని చెప్పినా మళ్ళీ నువ్వు అట్లనే అంటావు. నా భోజనం మంచిగా ఉన్నదని అన్నవా? నువ్వేమన్నా తిని? మాది ఇది గవర్నమెంట్ స్థలం, మా డ్యూటీ మేము చేస్తాను. ఏం చేస్తాను కానీ నేను రమ్మన్నా వాళ్ళని. వాళ్ళు ఏదో నాకు కూరలన్నీ ఖరాబ్ అయితే నా నీకు దండం పెడతానన్న. అట్లా అంత కాకపోతే నీకు 2 లివర్లు ఫ్రీ ఇస్తా, తలకాయ కూర కూడా నువ్వు వచ్చినప్పుడు అల్లవద్దు. మా సార్లు తిడుతుంది, గవర్నమెంట్ స్థలం మీరు పెట్టకూడదమ్మా. మాకు యూట్యూబ్ లో వచ్చి మొత్తం ఇబ్బంది పెడతారు. మా గిన్నెలు గిడ దిగి మొత్తం చదువు మొత్తం పా ఇబ్బంది అవుతుంది మాకు. పా ఎందుకు నన్ను అట్లా అంటావు? చదువు పా అమ్మా పా పా పా.
ఓ సెక్యూరిటీ అన్న పోనీ రాదన్న, ఓ సెక్యూరిటీ అన్న పోనీ రాదు, అంతగానో బతిమాలుతుంది. చెప్తా ఏంది ఇది గవర్నమెంట్ స్థలం, మరి ఇబ్బంది అవుతుంది. మొత్తం చదువుకో అంటే నేను ఒక్కనే పెట్టుకుంటున్నారా? ఎంతమంది పెట్టుకుంటున్నారు భయాల్లో? ఎవరు కాలేదు, నన్ను ఒక్కనే నీ నోట్లో ఇబ్బంది అవుతుంది. ఇది ఏంది, ఇది మొత్తం ఆగం ఆగం అవుతుంది. కాదు ఎవరైతే నేను ఉన్న వీడియో కానీ నేను వాళ్ళని యూట్యూబ్ వల్ల నేను రమ్మన్నా. కొమరమంటే మీ అన్న మంచి పుట్టదు ఒక్క వీడియో అన్నారు. ఏదో కదా ఒక్క వీడియో అంటే సర్వనాశనం చేసింది కదా అడ్డమైన మొక్కలారా. ఈ రోజు మొత్తం సత్కమయ్యే పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ వాళ్ళతో ఫేమస్ అయినా మా యూట్యూబ్ వాళ్ళతో ఇంతమంది వస్తారు, మళ్ళీ మమ్మల్ని అంటున్నావు. చూసినావా? ఇంకా నాకు తెలియదు, వాడు పర్ఫార్మెన్స్ తిరగదిస్తాడు. అంటే ఎందుకంటే అంత కోపం అవుతున్నావు? మేము ఇప్పటికీ నీకు సపోర్ట్ చేస్తామని అని అంటున్నాం కదా. అంటే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అంటే మేము మీకు ఇంకా సపోర్ట్ చేస్తామా? అంటే ఎందుకంటే అంత కోపం పడుతుంది? అరే నీకు దండంరా బాబు, ఎందుకురా నాన్న, ఎందుకున్నారన్న నన్ను తలకాయ తింటున్నారు మీరు. నా వల్ల మీరు వీడియోలు చేసుకొని మీరు వ్యూస్ సంపాదించుకొని ఎన్ని లక్షలు సంపాదించాలో తెలియదు, కానీ నా గిరాకీ మొత్తం ఆగమవుతుంది. రోడ్డు మీద పడ్డ నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానన్న, నువ్వేమనుకోకు. ఇప్పుడు నేను ఏదైనా నాకు వేరే పెద్ద హోటల్ పెట్టేయమంటే పెట్టిస్తావన్నా? నువ్వు నా వల్ల నువ్వు సంపాదించుకున్నావు, అవునా? నీకు 2-3 సార్లు బువ్వ కూడా ఫ్రీగా పెట్టినా, పైసలు తీసుకోలే. వీడియోలు నువ్వే తీసినావు, వ్యూస్ నువ్వే పెట్టుకున్నావు, అటమైన తమిళస్ నువ్వే పెట్టినావు, గిరాయికి వచ్చింది కాదంటే నేను. కానీ అంతకంటే డబల్ నష్టం అయింది బిడ్డ. నన్ను అర్థం చేసుకోనన్నా, నీకు దండం పెడతానన్నా. నీ సపోర్ట్ ఏమొద్దు నాకు. కాదమ్మా, మీరు నా పేరు మీద ఇంతగానో సంపాదించుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, ఫేమస్ చేసి నన్ను, వ్యూస్ వచ్చినాయి, పైసలు కూడా వచ్చినాయి. ఆ పైసలకి నుంచి కొన్ని పైసలు నాకు ఇల్లు నేను హోటల్ పెట్టుకుంటా అంటే ఇస్తారా? ఇయ్యరు మీరు. ఇప్పుడు మీరు సోషల్ మీడియానికి ఇంతగానో ఎగిరెగిరి పడుతున్నారు, మంది నాగం చేస్తున్నారు. మీ వీడియోలు చేయంగా ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళే కానీ నిలబడ్డ వాళ్ళు ఉన్నారా? ఒక్క మాట చెప్పు. అయ్యయ్యో, కొమరమంటికి ఎంత కష్టం వచ్చే, ఈ పగునికి కూడా ఇట్లాంటి కష్టం రాకూడదు. ఏం చెప్పమంటావు కోడలా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి బతుకులు ఆగమయ్యే కథకాడికి వచ్చింది. పాపం కుమారాంటి పైసలు జర అటు ఇటు తక్కువనే ఉంటుండే, కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం మంచిగా నవ్విస్తుండే, కడుపు నిండా బువ్వ పెడుతుండే. కానీ ఇప్పుడు ఆఖరికి కుమారాంటి పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎవరికి పెట్టలేని పరిస్థితి, మొత్తానికి అక్కడ తట్టబుట్ట సర్దేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది అంతా ఎందువల్ల వచ్చింది? ఇక ఈ సోషల్ మీడియా వల్లనే వచ్చింది. అవును అమ్మా, నువ్వు చెప్పింది వాజిబ్ ముచ్చట్ని. ఈ సోషల్ మీడియాలో వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు. ఎవరిని ఎందుకు హైప్ చేస్తున్నారో, ఎందుకు డౌన్ చేస్తున్నారో అస్సలకే అర్థమైతలేదు. చిత్తు కాగితాలు ఏరుకునేటోని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారో తెలుస్తలేదు. అంతే కదా కూడా, ఏమైనా యూట్యూబర్లారా పెద్ద మనుషులారా మీకు కూడా చెప్తున్నా, ఎవరి పని వాళ్ళని చేసుకుని మీరు శాతనైతే సాయం చేయండి, కానీ మరీ పాపులర్ చేసి మరీ ఇట్లా తట్టబుట్ట తట్టుకునేటట్టు మాత్రం చేయకండి. పాపం ఈ సోషల్ మీడియా చేయబట్టి కుమారి అంటే ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు అంతే కష్టకాలం వచ్చింది. అయినా ఏమైతే ఎత్తి ఆంటీ వంటల టేస్ట్ అందరికీ తెలిసింది కాబట్టి మళ్ళీ ఎక్కడ పెట్టినా నడుస్తుంది. కాకపోతే ఎక్కడన్నా పెట్టిన రోజు వాళ్ళకు వీళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పడం కంటే ఆంటీని ఒక వీడియో చేసి ఆమెని పోస్ట్ చేస్తే బెటర్. ఎవరికి వాళ్ళే ప్రమోషన్.